Hi everyone, welcome to NumPy tutorial. In this video, we are going to learn Sonro random number generation. The NumPy.random module is a part of the NumPy library and is used to generate random numbers and performing random sampling. It provides a wide range of functions to generate random values from different probability distribution such as uniform distribution, normal distribution, binomial distribution, Poisson distribution, and many more. Unlike Python built-in random module, which mostly work with single values, NumPy.random can generate entire arrays of random numbers efficiently. Commonly used functions: NumPy.random.rand random value in a given shape, NumPy.random.randn sample from standard normal distributions, NumPy.random.randomInt random integer from a given range, NumPy.random.choice random sampling from a given array, NumPy.random.shuffle shuffles the element of an array in place. సో ఈ వీడియోలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే NumPy.random అనేది NumPy లైబ్రరీలో ఒక మాడ్యూల్. సో ఈ యొక్క మాడ్యూల్ ద్వారా మనము ర్యాండమ్ నెంబర్స్ని ఆర్ ర్యాండమ్ శాంపుల్స్ని జనరేట్ చేయొచ్చు. సో ర్యాండమ్ శాంపుల్ పర్పస్లో మనకి ఈ ర్యాండమ్ నెంబర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనకి ఈ ర్యాండమ్ నెంబర్లో చాలా వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇవి మనము ముఖ్యంగా ఉండే ఫంక్షన్స్. మనకి పైథాన్లో బిల్ట్ ఇన్ ర్యాండమ్ మాడ్యూల్ ఉంటుంది, కానీ అది మనం యూజ్ చేసినప్పుడు జనరేట్ చేసే వాల్యూ వచ్చి సింగిల్ వాల్యూ మాత్రమే జనరేట్ చేస్తుంది. కానీ NumPy.random ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి యారే ఎలిమెంట్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అండ్ మనము ఈ NumPyకి సంబంధించిన ఫంక్షన్స్లలో కామన్గా యూజ్ చేసే ఫంక్షన్స్ ఇవ్వండి. వీటిని ఎక్కువ శాతం మనము మిషన్ లెర్నింగ్లో, డీప్ లెర్నింగ్లో ఉపయోగిస్తాము. సో ఇప్పుడు ఏఐ పర్పస్లో కూడా మనము LLM పర్పస్లో కూడా ర్యాండమ్ నెంబర్స్కి ఉపయోగిస్తున్నాం అనమాట. సో మనం ర్యాండమ్ నెంబర్స్ ఇంపోర్ట్ చేయాలంటే ఫస్ట్ యూజ్ చేయాలంటే NumPy ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. NumPy ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ NumPy యాజ్ NP ఈ కండిషన్ రాయాలి ముందు. రాసిన తర్వాత np.random.randint. సో ఇక్కడ మనం ఆల్రెడీ పైన చెప్పాం కదా, ఇది ర్యాండమ్లో ఒక ఫంక్షన్ అన్నట్టు. randomInt విత్ ఇన్ ది పారామీటర్ 1,11 సైజ్ ఈజ్ ఈక్వల్ 2,3. సో మనకి ఈ ఆరేలో సైజ్ 2,3 ఆరేను ఒకటి క్రియేట్ చేయమని చెప్పి విత్ ఇన్ ది రేంజ్ వచ్చేసి 1 to 11 ఎలిమెంట్స్లోనే వాల్యూస్ తీసుకొని 2/3 ఆరేని క్రియేట్ చేయమని చెప్తున్నాము. ఈ విధంగా మనం ఆరే కూడా ఒకటి ఈ 1 to 11 రేంజ్లోనే ర్యాండమ్ నెంబర్స్ అనేది మనకి ఇచ్చి అది 2/3 రేంజ్లో మనకి ఒకటి డాటా ఆరే అని క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. The NumPy.random module supplements the built-in Python random module with functions for efficiency generating whole arrays of sample values from many kind of probability distribution. For example, you can get a 4x4 array of sample from standard normal distribution using NumPy.random.standard-normal. సో మనకి ఈ వెస్ మెక్కినే అనే ఆథర్ ఉన్నాడు. ఆయన యాక్చువల్లీ పాండాస్ డెవలపర్లో వన్ ఆఫ్ ద పర్సన్ అన్నట్టు కీ రోల్ ప్లే చేస్తాడు. సో అలా డెఫినేషన్ ఇదన్నమాట. దీని ప్రకారం మనము NumPy ర్యాండమ్ ఫంక్షన్ ఉపయోగించేసి ఎఫిషియెంట్గా ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు. NumPyకి సంబంధించింది
స్టాండర్డ్ అండర్ స్కోర్ నార్మల్ ఈ ఫంక్షన్ ద్వారా మనము 4/4 యారేని కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ క్రియేట్ చేయవచ్చు. సో ఇక్కడ శాంపుల్స్ అనే దాంట్లో ఒకటి 4/4 అనే యారేని క్రియేట్ చేయడం జరిగింది. Python built-in random module, by contrast, samples only one value at a time. As you can see from this benchmark, NumPy.random is well over an order of magnitude faster for generating very large samples. సో ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, పైథాన్లో ర్యాండమ్ ఫంక్షన్ ఉంటుంది, బట్ అది మనకి ఎట్ ఎ టైం ఒకటే వాల్యూస్ జనరేట్ చేస్తుంది. కానీ NumPy.random అనేది ఎట్ ఎ టైం యారే వాల్యూస్ జనరేట్ చేస్తుంది అని చెప్తున్నాము. సో ఇక్కడ మనము పైథాన్ ర్యాండమ్ సంబంధించింది ఒకటి ఫంక్షన్ ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ నార్మల్ వేరియంట్ అని చెప్పి n = 1 మిలియన్ సంబంధించిన ఫంక్షన్స్. దీనికి సంబంధించిన టైం వచ్చేసి టైం ఇస్తున్నాం, ఎన్ని సెకండ్లలో శాంపుల్ సంబంధించింది వేరియంట్ క్రియేట్ అవుతుందని చూపిస్తున్నాము. సో పైథాన్ ఇన్బిల్ట్ ర్యాండమ్ ఫంక్షన్ ద్వారా మనము శాంపుల్స్లో వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 658 milliseconds టైం పట్టింది. అదే NumPy ర్యాండమ్ స్టాండర్డ్ నార్మల్ ఫంక్షన్ ద్వారా మనకి టైం వచ్చేసి 37.1 milliseconds. అంటే మనకి చాలా ఫాస్ట్గా 1 మిలియన్ సంబంధించిన రికార్డ్ సంబంధించింది డేటా అనేది ఇక్కడ ప్రింట్ చేయడానికి చాలా తక్కువ టైం పట్టింది అనమాట. NumPy.random.standard normal use the NumPy.random module default random number generated, but your code can be configured to the use an explicitly generator. By default గా NumPy.random.standard normal అనేది NumPy.random అనే మోడ్యూల్ని యూజ్ చేస్తుంది. మనకు కావాలంటే ఎక్స్ప్లిసిట్ కూడా మనం మోడల్ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ సీడింగ్ ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో మీకు కనిపిస్తున్న ఈ కోడ్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే నాతో పాటుగా మీకు కూడా కొంచెం కాంటెంట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇట్లా మనము ర్యాండమ్ ఫంక్షన్ ఉపయోగించేసి ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ వీటి ఉపయోగం అనేది మనకు ఇన్ ఫ్యూచర్లో మనకు కోడ్ రాసేటప్పుడు అర్థమవుతుందండి. సో ఇది బేసిక్ జస్ట్ ర్యాండమ్ ఫంక్షన్ గురించి మీకు తెలియడం కోసం అని చెప్పి శాంపుల్ వీడియో చేయడం జరిగింది. దీంట్లో ఎలాంటి మోడల్స్ ఉంటాయో చూపించడం కోసం అని వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ టు ఆల్.